నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సరస్వతి సన్నిధిలో తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తున్నారు తల్లిదండ్రులు. దక్షిణాది రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. బాసర సరస్వతి ఆలయం నుంచి మరిన్ని వివరాలు దేవిదాస్ అందిస్తారు. బాసర సరస్వతి పుణ్యక్షేత్రంలో వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తే తమ పిల్లలు ఉన్నత స్థానానికి చేరుతారని భక్తుల్లో నమ్మకం ఉంది. ప్రతి సంవత్సరం వసంత పంచమి వేడుకల్లో భక్తుల రద్దీ బాగా ఉంటుంది. అక్షరాభ్యాసానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం బాసర సరస్వతి పుణ్యక్షేత్రంలోని అక్షరాభ్యాస మండపంలో ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు చాలామంది భక్తులు అక్షరాభ్యాసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి ఆలయ ప్రధాన పూజారి ప్రవీణ్ పాఠక్ గారు ఉన్నారు. గురూజీ చెప్పండి, అక్షరాభ్యాస విశిష్టత ఏంది, ఈ రోజు విశిష్టత ఏంటి? ఇది వసంత పంచమి సందర్భంగా అమ్మవారి క్షేత్రంలో అమ్మవారిని దర్శనం చేసుకుని చిన్నారులకు కానీ పెద్దవాళ్ళు కూడా అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని చిన్నారులకు అక్షరాభ్యాసం చేసుకున్నట్లయితే అమ్మవారి యొక్క పరిపూర్ణమైన కృపాకటాక్షలతో వారికి మంచి విద్య, బుద్ధి, మేధా సంపత్తి కలుగుతుందని మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ రోజున ఈ సరస్వతి క్షేత్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేసుకొని సరస్వతి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపాకటాక్షలు పొందాలని చెప్పి మేము కోరుచున్నాం. ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తున్నారు గురూజీ? భక్తులు అధిక సంఖ్యలో మన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రంలో కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు సుదూర ప్రాంతంలో కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. నుంచి ఎంతమంది భక్తులు వచ్చారని భావిస్తున్నారు? 50,000 పైన వచ్చారని భావిస్తున్నాం. అమ్మవారి క్షేత్రంలో అక్షరాభ్యాసం చేయిస్తే తమ పిల్లలు ఉన్నత స్థానానికి చేరుతారని భక్తులు నమ్ముతున్నారు. ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు. బాసర సరస్వతి ఇది ప్రధాన ఆలయం. ఇక్కడ భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు బారులు తీరారు. మరికొంతమంది దర్శనం చేసుకొని బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భక్తులు అమ్మవారి దర్శనానికి బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 3 గంటల నుంచే అక్షరాభ్యాసాలను ప్రారంభించారు. ఇక్కడ అక్షరాభ్యాసం బాసర సరస్వతి పుణ్యక్షేత్రంలో అక్షరాభ్యాసం చేయిస్తే తమ చిన్నారుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని భక్తుల్లో అపార నమ్మకం ఉంది. ఈరోజు వసంత పంచమి అమ్మవారి జన్మదినం మూల నక్షత్రం కావడంతో భక్తులు విపరీతంగా తరలి వస్తున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. తమ చిన్నారులను అక్షరాభ్యాసం చేయించేందుకే ప్రత్యేకంగా వస్తున్నట్లు ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ చిన్నారులకు అక్షరాభ్యాసం చేస్తే తమ పిల్లలు ఉన్నత చదువులు చదువుతారు, బాగా రాణిస్తారనేది భక్తుల్లో నమ్మకం ఉన్నది. ప్రతి సంవత్సరం వసంత పంచమి రోజు దాదాపు 1,00,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే వసంత పంచమి ఈసారి నిన్న 2 రోజులు నిర్వహించడంతో నిన్నటి నుంచి భక్తుల రద్దీ కొనసాగుతుంది. దాదాపు నిన్న 50,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈరోజు కూడా ఉదయం తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు దాదాపు 20,000 మంది భక్తులు తరలి వచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ విశిష్టత ఏంది? నిజాం నుంచి వచ్చాము. ఇక్కడ వసంత పంచమి విశిష్టత ఏమిటంటే పిల్లలు అక్షరాభ్యాసం చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఇక్కడికే వచ్చి ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. మీ పిల్లలకి ఇక్కడ చేయించారు? మా పిల్లలకు కూడా ఇక్కడే చేయించాం. రష్ బాగుంది, క్రౌడ్ బాగుంది. ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణతో పాటుగా మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మిగతా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. ఇక్కడ బాసర సరస్వతి పుణ్యక్షేత్రంలో తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే ఉన్నత స్థాయికి వెళ్తారని భక్తుల్లో నమ్మకం ఉంది. నిన్నటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 80,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టు ఆలయాధికారులు చెప్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా అక్షరాభ్యాసాలకు రద్దీ కొనసాగుతుందని ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మన ఇక్కడ చూడొచ్చు, మొత్తం అక్షరాభ్యాసానికి భక్తులు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. అక్షరాభ్యాసం చేయించిన తర్వాత అమ్మవారి దర్శనానికి భక్తులు వెళ్తున్నారు. ఓవరాల్గా చూస్తే ఈరోజు సాయంత్రం వరకు దాదాపు మరో 50,000 మంది అమ్మవారిని దర్శించుకుంటారని అధికారులు చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే 2 రోజుల పాటు వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. మొత్తం మీద దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి రావడంతో బాసర సరస్వతి పుణ్యక్షేత్రం కిక్కిరిసిపోయింది. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, బాసర నుంచి.